ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాసములో 8వ దినము మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు నేటి దినము మనకు బయలుపరిచిన వాగ్దానము, గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. ఆమెన్. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనములో దేవుడు దావీదుకు చేసిన వాగ్దానము గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసితిని. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. ఆమెన్. ఈ విధముగా దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. అంత మాత్రమే కాదు, కానీ 10వ వచనములో కూడా మరొక వాగ్దానం ఉంది. నీ పగవారినందరినీ నేను అణచివేసెదను, అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసి తిని. ఆమెన్, ఆమెన్. ప్రభువునందు అత్యంత ప్రియమైనటువంటి వారలరా, దేవుడు ఈ దినము బయలుపరిచిన ఈ వాగ్దానము ఎంతో గొప్పది. ఎందుకంటే దేవుడు దావీదును ఎంత ప్రేమించాడో మనకు తెలుసు. దావీదు కూడా దేవుని అంతే ప్రేమించాడు. దేవుని మందిరాన్ని నిర్మించాలని దావీదు ఆశపడ్డాడు. కానీ అది దేవుని చిత్తము కాదు, దేవుని ఉద్దేశము కాదు. దేవుని ఉద్దేశము మరొకటి ఉంది. గనుక దావీదు సొలొమోనుకు ఇశ్రాయేలు దేశములోని శాంతిని నెలకొల్పి విడిపోయిన ఇశ్రాయేలు యూదావారిని సమైక్యపరచి ఐక్యరాజ్యముగా అప్పగించడమే దావీదు పని. సొలొమోను పని ఏంటి? సొలొమోను శాంతియుతంగా దేవునికి మందిరము నిర్మించి అన్నీ అనుకూల పరిచే విధంగా ఉండడము. అయితే సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మించడానికి దావీదు గారు అన్నీ అనుకూల పరిచి కల్పించాడు మందిరం నిర్మించడానికి. ఈ క్రమములో దేవుని మందిరమును గురించిన ఆసక్తి దావీదును భక్షించుచున్నది గనక దావీదు దేవుని మందిరాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు దేవుడు తనకు దేవాలయము నిర్మించడం ఇష్టము లేదు అని తెలియచేశాడు. అయితే దావీదుకున్న ఆసక్తిని బట్టి దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. అదే 8వ వచనములో బయలుపరచబడింది. ఆ వాగ్దానము ఈరోజు నీకు అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్రం. దేవుని కార్యముల కొరకు ఎవరైతే పూనుకొని పనిని జరిగించాలని ఆశపడతారో దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు వారికి కలుగజేస్తాడు. ఈరోజు ఆ దేవాది దేవుని పరిచర్య కొరకు మీరు చేస్తున్న ప్రయాసమును బట్టి, మీ ప్రార్థనలను బట్టి, మీరు పంపుతున్న కానుకలను బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. గనుక లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు నీకు కలుగజేస్తానని, అంతేకాకుండా నీ పగవారినందరినీ ఆయన అణచివేసి నీకు సంతానము కలగజేసి వారిని ఆశీర్వదిస్తానని దేవుడు నేడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గనుక క్రీస్తునందు అత్యంత ప్రియమైన వారలరా, దేవాది దేవుడు దయగలిగిన వాడు గనక, ప్రేమ కలిగిన వాడు గనక మనుషులకు సహాయము చేస్తే ఒకరోజు మర్చిపోవచ్చు. కానీ దేవుని కార్యముల కొరకు నిలబడగలిగితే, దేవుని కార్యముల కొరకు గుప్పిలి చాపగలిగితే, దేవుని కార్యముల కొరకు దేవుని చేతిలో పాత్రగా వాడబడగలిగితే వారిని బహుగా దీవించే దేవుడు నా యేసయ్య. ఈరోజు నీవు, నీ ఇంటివారు ఆ విధముగా వాడబడుతూ ఉన్నారేమో. అందుకే దేవుడు ఈ వాగ్దానము మీకు బయలుపరిచాడు. దేనిని గూర్చియు మీరు భయము పడవలసిన అవసరం లేదు, దేనిని గూర్చియు మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు దేవుడు
నీకు కలగ చేస్తానని వాగ్దానం చేశాడు. ఇట్టి కృప దేవుడు నీ జీవితకాలమంతా నీకు తోడై ఉంచునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన నా తండ్రి, మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, దినము వెంట దినమును మాకిస్తూ మమ్ములను కాపాడుతూ పోషిస్తూ రక్షిస్తూ సంరక్షిస్తూ ఉన్న దేవుడవు. మీ ప్రియ బిడ్డలు నాయనా మీ కార్యముల కొరకు వారు నాయనా ఎంతగానో ప్రార్థిస్తూ ప్రయాసపడుతూ చేస్తున్న గొప్ప కార్యములను బట్టి మీ వందనాలు. దయగల దేవా, వారి కార్యములను, వారి కానుకలను, వారి ప్రార్థనలను నీవు జ్ఞాపకం చేస్తూ ఉన్నావు. అందును బట్టి మీ వందనాలు. దయగల మా తండ్రి, వ్యక్తిగతంగా వారు చేస్తున్న ఆర్థిక సహాయమును బట్టి, పంపుతూ ఉన్న కానుకలను బట్టి వారికి మీ యొద్ద నుంచి ప్రతిఫలము నాయన క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నుండి తీరునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. దూరదేశాలలో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. సంతానము లేక సంతానము కొరకు నయన విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉన్నారు. వారి యొక్క నిరీక్షణ వారిని సిగ్గుపరచనీయక యేసునామమున సంతానాభివృద్ధి కలుగునుగాక. భార్యాభర్తలలో ఎవరికి నాయన లోటు ఉన్నా లోపమున్నా యేసునామమున సరిచేయబడి వారికి సంతానము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యాలతో బాధపడుతుంటే మంచి ఆరోగ్యములు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బందులు కూరుకుపోయింటే సమస్యల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. వారి పనులలోనూ ప్రయాణాలలోనూ ప్రతికూల పరిస్థితులలోనూ తోడుగా ఉండండి. మా ప్రియులు మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మాకు ఆర్థికముగా తమ గుప్పిలి విప్పి కలిగిన దానిలో నుంచి ఇస్తున్న కానుకలను మీరు అంగీకరిస్తూ ఉన్నారు గనక సమృద్ధిగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మేలుకై జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరతను తీరుస్తున్నారు గనక మీ రాకడ కొరకు వారు సిద్ధపడుతూ ఉండగా వారిని బట్టి మరి కొంతమందిని సిద్ధపరచమని కోరుతూ యూట్యూబ్ ఛానల్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయము, సహవాసము నీకు నీ కుటుంబానికి సదా తోడై ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.